అలాగేమ్మా, అలాగే, అలాగే. ఐడియా అని చెప్పు. ఆ, మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి అమ్మా. మేమంతా అందరికీ నమస్కారం అండి. శుభ సాయంత్రం అండ్ విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ డే రోజు మీరందరూ కూడా జాయిన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మనకైతే ఈరోజు మన ఫ్రీ గురుకుల తరపు నుంచి ఒక చిన్న చిరుకానుక ఇవ్వాలి అనుకున్నాము. అదే మన భారత మాతతో సాయి సుధా మ్యామ్ దయ వల్ల వచ్చేసాము. అండ్ మీకు అందరికి ఒక విషయం చెప్పాలి. మ్యామ్‌కి ఈరోజు సివియర్‌గా హెడేక్ పెయిన్ ఉన్నా సరే, మీ అందరి కోసం మళ్ళీ మేడం అయితే ముందుకొచ్చేసారు. మంచి వర్క్‌షాప్ ఇవ్వడానికి. చాలా మంది చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు కదండీ! మీరందరూ కూడా చేసే విధంగా చాలా ఈజీ టెక్నిక్స్‌తో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేడం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మధ్యలో మీకు ఏవైనా నెట్వర్క్ ఇష్యూ ఉండి డిస్కనెక్ట్ అయినా సరే మీరేం వర్రీ అవ్వద్దండి. మనకి ఇదంతా కూడా రికార్డింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మండే రోజుకల్లా అప్డేట్ అవుతుంది. అండ్ ఫ్రీ గురుకుల్లో మోర్ దెన్ 120+ ఆన్‌లైన్ క్లాసెస్ ఉంటాయి. మనకి ప్రతి సెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సెక్టార్‌లో ఇంట్రెస్ట్ ఉంటుంది. లైక్ హెల్త్‌లో గానీ, ఫ్యాషన్‌లో గానీ, బ్యూటీలో గానీ, ఫుడ్‌లో గానీ, అండ్ కంప్యూటర్ స్కిల్స్ కానీ, జనరల్ స్కిల్స్ కానీ, స్పిరిచ్యువల్ గానీ, ఇలా డిఫరెంట్ సెక్టర్స్ అన్నీ కూడా మీ అందరి కోసం డిఫరెంట్‌గా తీసుకురావడం జరిగింది. ప్రతి మంత్ కూడా ఏదైనా కొత్తదనాన్ని మీకోసం తీసుకురావాలనే ట్రై చేస్తూ ఉంటున్నామండి. ఇంకా మీకేదైనా ఈ క్లాస్ కావాలి అని ఏదైనా ఐడియా ఉంటే చాట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. తొందరగా యాస్ సూన్ యాస్ పాసిబుల్‌గా తీసుకురావడానికి ట్రై చేస్తాము. అండ్ పిల్లలందరికీ కూడా మోర్ దెన్ 60+ ఆన్‌లైన్ క్లాసెస్ అయితే తీసుకొచ్చామండి. వాళ్ళకి స్కూల్‌లో చదివిందే కాకుండా ఇంకా బ్రెయిన్ అనేది షార్ప్‌గా అవ్వడం కోసం అబాకస్ బేసిక్ గాని, అడ్వాన్స్ కానీ, చెస్ కానీ అలా ప్రతి కోర్సు కూడా వాళ్ళకి ఎంతో యూజ్ అయిన కోర్సెస్ అయితే తీసుకొచ్చేసాము. అండ్ వాళ్ళకి చదువు ఒకటే కాకుండానా ఆర్ట్స్ లాంటి క్లాసెస్ కూడా తీసుకొచ్చామండి. అండ్ మ్యూజిక్ లెర్నింగ్ కూడా మంచి క్లాస్ అయితే తీసుకొచ్చాము. సో, మీరు ఏం చేయాలి అంటే ప్రతి మంత్ 25థ్ నుంచి 31st వరకు మనకి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి. మీకు నచ్చిన కోర్స్ ఏదైతే ఉందో తొందరగా మీరు ఫస్ట్ డేనే రిజిస్టర్ చేసేసుకుంటే 1 మంత్‌లో మీరు ఫుల్‌ఫిల్‌గా నేర్చుకోవచ్చు. మన ఇవే కోర్సెస్ బయటికెళ్ళి నేర్చుకోవాలి అంటే చాలా అమౌంట్ పే చేయాలండి. బట్ మన ఇంట్లోనే ఉంటూ అతి తక్కువ బడ్జెట్‌లోనే మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ఫ్రీ గురుకుల్లో మంచిగా క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అంతే కాకుండా ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉంటారో అండ్ సాటర్‌డే, సండే టైమ్‌లో మాత్రమే ఫ్రీగా ఎవరుంటారో వాళ్ళ కోసం గూడా వీకెండ్ క్లాసెస్ అయితే తీసుకొచ్చేసాము. 1 మంత్‌లో 8 సెక్షన్స్ ఉంటాయి. 8 సెక్షన్స్‌లో కూడా చాలా ఫుల్‌ఫిల్‌గా నేర్పిస్తారండి. అండ్ ఎవ్రీ సాటర్‌డే మనకి 7 పీఎంకి మంచిగా వెబినార్స్ కూడా తీసుకొస్తూ ఉంటాము. వెబినార్స్‌లోని మనకి మంచి స్పీకర్స్‌ని తీసుకొస్తామండి. అలాంటి సెక్షన్స్ బయటికెళ్ళి మనం వినాలి అంటే చాలా అమౌంట్ పే చేయాలి. బట్ మన ఫ్రీ గురుకుల తరపు నుంచి ఫ్రీగా మంచి సెక్షన్స్ అయితే ప్రొవైడ్ చేశాము. అంతే కాకుండా మనకి సాటర్‌డే అండ్ సండే మంచి వర్క్‌షాప్స్ ఉంటూ ఉంటాయి. మార్నింగ్ అయితే చాలా అందమైన వర్క్‌షాప్ జరిగిందండి. ఏంటంటే మనకి శ్రావణ మాసం వస్తుంది కదా! శ్రావణ మాసానికి రిలేటెడ్ అయిన మంచిగా చెన్నేలితోని ఒక లోటస్ ఫ్లవర్ మేకింగ్ తయారు చేశాము. అంటే అమ్మవారికి తామర పీఠం అనేది తయారు చేయడం జరిగింది. సో, మీకు ఏ పండుగున్నా సరే అడ్వాన్స్‌గా ఒక 1 వీక్ బిఫోర్ నుంచే మేమైతే మీకు ప్రొవైడ్ చేస్తాము. ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి లాస్ట్ వీకెండే మనందరికీ గూడాను ఫ్రీ గురుకుల తరపు నుంచి సాంగ్స్ అయితే మంచిగా కండక్ట్ చేయడం జరిగింది. దేశభక్తి గీతాలు గాని, అండ్ శ్రావణ మాసం అమ్మవారి సాంగ్స్ కానీ, హారతి పాటలు గాని ఫ్రీగా సెక్షన్స్ ప్రొవైడ్ చేశామండి. అలా మీకు ఏ పండుగొచ్చినా సరే మనం అందరం కలిపి జరుపుకునేలాగా మంచి వర్క్‌షాప్స్ అయితే మీకోసం తీసుకురావడం జరుగుతుంది. ఇవే కాకుండానా మనకి సండే రోజు అంటే రేపు గూడా ఇంకొక వర్క్‌షాప్ ఉందండి. ఓన్లీ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరికైనా సరే టైలరింగ్స్‌లోని బ్లౌజ్ అనేది ఆల్టరేషన్ ఎలా చేసుకోవాలి? అండ్ ఫిట్టింగ్స్ కొంతమందికి బయట ఇచ్చినా సరే ఫిట్టింగ్స్ అనేవి టైట్‌గా ఉండడం గానీ, లూజ్‌గా ఉండడం గానీ, భుజాలు జారిపోవడం గానీ అలాంటి ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ కరెక్ట్ టెక్నిక్స్ అయితే నేర్పిస్తారు. అండ్ బ్లౌజ్ లెంత్ అనేది షార్ట్ అయిపోతే మళ్ళీ ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేది లెంత్ అనేది చెప్తారు. అలా 10 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్, టిప్స్‌తో మనకన్నీ గూడా వర్క్‌షాప్‌లో ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇంకా మనకి సీట్స్ ఉన్నాయి కాబట్టి తొందరగా ఎన్రోల్ చేసేసుకోండి.
అండి. రేపు 2 PM జరగబోతుంది. సో, ఇలాంటి మీకు వీక్ డే క్లాసెస్ అయినా, వీకెండ్ క్లాసెస్ అయినా, మంచి వెబినార్స్ అయినా, వర్క్‌షాప్స్ అయినా అన్నీ కూడా మనకి మన సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ఉంటాము. అంటే యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, టెలిగ్రామ్‌లో గాని, ట్విట్టర్‌లో గాని ప్రతీది కూడా మీకు లింక్స్ అయితే చార్ట్‌లో ప్రొవైడ్ చేశానండి. ఒకసారి ఎవరైతే ఇంకా ఎన్రోల్ చేసుకోలేదో తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీ దగ్గరికే వచ్చేస్తుంది. అండ్ దాంతో పాటు పిల్లలందరి కోసం అయితే నేను బాల్ గురుకుల్ కూడా తీసుకురావడం జరిగింది. బాల్ గురుకుల్ మన ఫ్రీ గురుకుల్ యాప్ మొబైల్‌లో చూసినట్లయితే డౌన్ పార్ట్‌లోకి వెళ్తే అక్కడ ఫ్రీ గురుకుల్ దాని పక్కనే బాల్ గురుకుల్ అని ఉంటుంది. దానిపైన డైలీ పిల్లలకి ఒక్కొక్క వీడియో చూపించండి. దాని ద్వారా మోరల్ అండ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ అయితే నేర్చుకుంటూ ఉంటారు. మన ఇంట్లో ఏ విధంగా నడుచుకోవాలనేది క్లియర్‌గా అక్కడైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. పిల్లలకైతే చాలా మంచి వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో, ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ఫ్రీ గురుకుల్‌కైతే చాలా థాంక్ఫుల్ చెప్పుకుందామండి. అండ్ ఈ రోజైతే మనకి మన భారత మాత మనందరి కోసం సాయి సుధా గారు తీసుకొచ్చారు. చాలా బాగా చెప్తారు. మనకి ఫ్రీ గురుకుల్‌లో మేడం అయితే డాల్ మేకింగ్ క్లాస్ కూడా ఉందండి. ఇండియన్ డాల్ మేకింగ్. అంటే మనకి ఏ ఒకేషన్ తగ్గట్టు హల్దీ గాని, మ్యారేజ్ గాని, గృహప్రవేశం గాని, కొన్నిసార్లు దశావతారాలు గాని, అలాంటి ఏ ఒకేషన్‌కి తగ్గట్టు మేడం అయితే నేర్పించడం జరుగుతుంది డాల్ మేకింగ్ అనేది. అలాంటి బేసిక్ ఈరోజు మనకి మన భారతమాత కూడా తయారు చేయించేలాగా నేర్పిస్తారు. పిల్లలున్నారు కాబట్టి క్లేతో నేర్పిస్తారండి. చాలా తక్కువ మెటీరియల్‌తోనే ఈజీగా మనం నేర్పిస్తారు. ఈ 1 సెక్షన్‌లోనే మీకందరికీ తెలుస్తుంది కాబట్టి నెక్స్ట్ మంత్ మనం తొందరగా ఎన్రోల్ చేసేసుకుందాము. మనకి రికార్డింగ్ గూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ ప్రాబ్లమ్ లేదు. ఎవరికైనా సరే మిస్ అయినా సరే మండే కల్లా అప్‌డేట్ అవుతుంది. అక్కడ చెకౌట్ చేయండి. ఇంక మనం లేట్ చేయకుండా మేడంకి వెల్కమ్ చెప్పేద్దామా? నేను అందరిది గూడా మ్యూట్‌లో పెట్టాను. ఎందుకంటే క్లాస్ అంతా స్మూత్‌గా రన్ అవ్వాలి కాబట్టి. మ్యామ్ ఎవరిదైనా సరే అన్‌మ్యూట్ చేయమంటే చెప్పండి. ఒక్కొక్కళ్ళది అన్‌మ్యూట్ చేస్తూ ఉంటాము. ఓకే. ఒకసారి బ్యూటిఫుల్ స్మైల్స్ చూడాలనుకుంటున్నాను. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసేయండి. ప్లీజ్. ఓకే. థాంక్ యూ. ఓకే. హాయ్ సాయి సుధా మ్యామ్. హార్ట్‌లీ వెల్కమ్ ఫ్రమ్ ఫ్రీ గురుకుల్. హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు కొంచెం మ్యూట్‌లో ఉంచుతాను. నిజంగానే 5 గంటల వరకు ఓపిక తెచ్చుకొని కూర్చున్నాను. ఎందుకంటే నా కోసం మీరందరూ వస్తున్నారని. మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తున్నారనుకో, మనకు బాగలేదనుకో ఏం చేస్తాం? ఓపికున్నా లేకపోయినా రిసీవ్ చేసుకోవాలి. అవునా? సో, అదే ఫార్ములా నా బ్రెయిన్‌లో ఉండింది. ఓకే. నా కోసం వీళ్ళందరూ నా మీద నమ్మకంతో జాయిన్ అవుతున్నారు. నేను ఖచ్చితంగా నేర్పియాలి అన్న ఇంటెన్షన్‌తో వర్క్‌షాప్ తీసుకోవడం అనేది జరిగింది. సో, అన్‌మ్యూట్ చేస్తాను. ఖచ్చితంగా చేస్తాను మధ్యలో. మీకేమైనా డౌట్స్ ఉంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ మాట్లాడలేను. అందుకని మాత్రమే మ్యూట్ చేస్తున్నాను. పిల్లలందరూ కూడా ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. లక్షణంగా నేర్చుకోవచ్చు. ఓకేనా? స్టార్ట్ చేసుకుందామా మరి క్లాసు? ఓకే. మీ దగ్గర ఏ బొమ్మలున్నాయి చూపించండి నాన్న. ఓకే. గుడ్. ఆ! ఓకే. అందరూ చూపించాలి. ఎవరెవరి దగ్గర ఏం బొమ్మలున్నాయో. ఓకే. పెద్ద బొమ్మలు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, క్లే కొంచెం ఎక్కువ పడతది. ఓకే. మీరు తీసుకున్న క్లే ప్యాకెట్స్ చిన్నవిగా ఉంటాయి గదా! సో, దాన్నేం చేస్తారంటే 2 కలర్స్‌గా యూజ్ చేసుకోండి శారీకి. అమ్మవారికి చీర కట్టేటప్పుడు మీ దగ్గర క్లే ప్యాకెట్స్ ఇంతే ఉంటాయి గదా! పెద్ద బొమ్మలు యూజ్ చేసేవాళ్ళు మాత్రము ఒక లైన్ గ్రీన్, ఒక లైన్ ఆరెంజ్ అలాగా వేసుకోండి. 2 ప్యాచెస్‌గా వేసుకుంటే కొంచెం మీకు వెడల్పు ఎక్కువవుతది. అండ్ మీరు చేసుకోవడానికి శారీ డ్రేప్ చేయడానికి కరెక్ట్‌గా ఉంటుంది. మీకందరికీ అర్థమయ్యేలాగా ఈజీగానే నేర్పిస్తాను. ఆ! అంతే నా తల్లి. అంతే. గుడ్. ఓకే. సరే. నేనిక్కడ మీకు చూపించేటప్పుడు కంఫర్ట్‌గా ఉండడం కోసం మాత్రమే ఈ బొమ్మకి స్కర్టేసాను. షార్ట్స్ ఏసుకోవాలని ఇంటెన్షన్ గాదు. మీకు చూపించేటప్పుడు కంఫర్ట్‌గా నేను చూపించాలి ఈ బొమ్మని. నా వాయిస్ ఇనిపిస్తుందా? అందరికి ఇనిపిస్తే థంబ్ కొట్టండి. యెస్ మ్యామ్. ఓకే. థాంక్ యూ అండి. ఓకే. ఇలాగా నేను సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మన బొమ్మకి ఏం చేస్తామంటే, నేనేం చేస్తానంటే, ఇక్కడి నుంచి శారీ వైట్ కలర్ శారీ వేసి, బార్డరింగ్‌కొచ్చి ఆరెంజ్, గ్రీను కాంబినేషన్‌లో మన తిరంగా, మన జెండా ఏ విధంగా అయితే ఉంటుందో, ఆ కాంబినేషన్‌లో భారతమాతకి శారీ అనేది కడతాం. మొత్తం కట్టేసిన తర్వాత హెయిర్ స్టైల్ అనేది సెట్ చేస్తాం. ఓకేనా? పర్లేదులేమ్మా కొంచెం అన్‌మ్యూట్ చేయండి. నాకే కంఫర్ట్ ఉండదు. మనోళ్ళు డిస్టర్బ్ చేయరులే. ఓకే. నేను అందరికీ గూడా అన్‌మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. బట్ ఏదైనా నీడ్ అయితేనే అన్‌మ్యూట్ చేసుకోండి. అన్నెసెసరీగా అన్‌మ్యూట్ చేసుకోవద్దు. ఓకే మ్యామ్ ఇచ్చాను. మ్యామ్ మీరు మ్యూట్‌లో ఉన్నారు చూడండి.
ఇప్పుడే పడింది. మనము ఈ బొమ్మకి సంబంధించిన క్లేని స్మూత్ చేసుకోవడానికి పౌడర్ యూజ్ చేస్తాం. మీరు ఇంట్లో ఏ పౌడర్ అయితే యూజ్ చేస్తారో ఆ పౌడర్ ని తెచ్చుకోండి. ఆ పౌడర్ తో మనం స్మూత్ చేయాలి. చాలా మంది రోలర్ అంటే ఏంది మేడం అన్నారు. నా చేతిలో ఉండే రోలర్ అవసరం లేదు. మీకు రోలర్ కావాలంటే ఒక మార్కర్ యూజ్ చేసుకోవచ్చు, స్కెచ్ పెన్ యూజ్ చేసుకోవచ్చు. అమ్మ చపాతీ చేస్తుంది కదా, మంచిగా కడిగిస్తాం అనుకుంటే అమ్మ చపాతీ కర్ర కూడా తెచ్చుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే శారీ మ్యామ్ అనేది ఇది సెట్ యూజ్ చేయొచ్చా? చేసుకోవడానికి చెప్పురా తల్లి. మ్యామ్ ఇది యూజ్ చేయొచ్చా? అది ప్లాస్టిక్ ది మ్యామ్, ప్లాస్టిక్ ఆ, రోలర్. ఏదైనా యూజ్ చేయొచ్చు. దానికి ఏంటంటే కొంచెం పౌడర్ అప్లై చేసి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఈ బేస్ కి కొంచెం పౌడర్ వేసాను. అదే విధంగా ఈ రోలర్ కి కూడా కొంచెం పౌడర్ అనేది అప్లై చేశాను. ఓకే, ఈ పౌడర్ అప్లై చేసి మనం ప్రాసెస్ అనేది చేయాలి. ఓకేనా. నేను నా బొమ్మకి వైట్ కలర్ క్లేని యూజ్ చేస్తాను. ఎంత కావాలి మేడం అంటే మీరు అందాజుగా తీసుకోవచ్చు. మీరు క్లే స్మూత్ చేశాక మీ పేరెంట్స్ కూడా మీతో ఉన్నారు కాబట్టి సో ప్రాబ్లం లేదు. ఈ విధంగా టేప్ తో ఇలా రౌండ్ చేసి ఇక్కడ కుచ్చుళ్ళు వస్తాయి. కుచ్చుళ్ళకి ఎక్స్ట్రా ఏం అవసరం లేదు, ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, సో 7 ఇంచెస్ పొడుగుండేటట్టుగా నేను క్లేని కట్ చేసుకుంటాను. ఓకే, 7 ఇంచెస్ పొడుగుండేటట్టుగా వైట్ క్లే. నేను మీకు ఏం చెప్పాను, వైట్ శారీకి డిజైన్ చేసుకుంటానని చెప్పాను. ఇది మీ దగ్గర ఉన్న క్లే. మీ దగ్గర వైట్ లేకపోతే ఏ కలర్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, ఆరెంజ్, గ్రీన్ ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు ఒకవేళ వైట్ లేకపోతే. ఓకేనా, ఒకవేళ మీ దగ్గర వైట్ లేకపోతే దీన్ని యూజ్ చేసేటప్పుడు కొంచెం పౌడర్ తీసుకొని సపోర్ట్ చేసుకొని చేయాలి. అండ్ దీన్ని యూజ్ చేసే ముందు ఖచ్చితంగా స్మూత్ చేయాలి. మీ దగ్గర ఉన్న క్లే కూడా ఖచ్చితంగా స్మూత్ చేసి యూజ్ చేయాలన్నమాట. మ్యామ్ చెప్పురా తల్లి. మ్యామ్ ఆల్రెడీ స్మూత్ ఉంది, చేయాల్సిన అవసరం లేదా? ఏం అవసరం లేదు మ్యామ్ ఆల్రెడీ స్మూత్ ఉన్నాయి క్లేస్. అవసరం లేదు. ఈ క్లే ఆల్రెడీ స్మూత్ గా ఉంటే నువ్వు స్మూత్ చేయాల్సిన అవసరం లేదు. సో కొంచెం కొంచెం పౌడర్ వేసుకుంటే కింద మీరు కవర్ వేసుకోవాలి నాన్న. కింద కవర్ వేసుకొని స్మూత్ చేయాలి. ఎందుకంటే చెక్క మీద వాటి మీద చేస్తే అది స్టిక్ అయిపోతుంది. కొంచెం కవర్ వేసుకొని మీరు స్మూత్ చేస్తే అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అండ్ యూస్ చేసిన ప్రతిసారి కొంచెం పౌడర్ అప్లై చేయండి, ఎందుకంటే మనం ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నాం కదా. ఓకే, నేను ఈ విధంగా స్మూత్ చేసి దాన్ని కొలుచుకుంటున్నాను. నాకు 7 ఇంచెస్ కదా కావాలి, ఇక్కడ 5 ఇంచెసే వచ్చింది. సో ఇంకొంచెము నేను స్ప్రెడ్ చేసుకోవాలి. దీని మీద మనం స్ప్రెడ్ చేయాలంటే కొంచెం పౌడర్ అప్లై చేసి చిన్నగా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి మనకు కావలసిన కొలతకి. మీకు రౌండ్ చుట్టడానికి చాలు. ఓకే, అండ్ దీని నిలువు ఎంత ఉంది, దీని స్ట్రైట్ గా లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి కావాలంతే. జస్ట్ 2 ఇంచెస్, ఇది 2 ఇంచెస్ సరిపోద్ది, ఎక్కువ అవసరం ఉండదు. నేను నైఫ్ సపోర్ట్ తో దీన్ని కట్ చేస్తున్నాను. అమ్మ హెల్ప్ తీసుకోవాలి. మీరు నైఫ్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫింగర్ సపోర్ట్ తీసుకోవాలి. ఫింగర్ సపోర్ట్ తీసుకుంటే ఈ నైఫ్ మన మాట వింటది. ఓకే, ఈ విధంగా నాకు ఎంత కావాలో అంతవరకు క్లేని కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇది ఎక్స్ట్రా కావాల్సి వచ్చినప్పుడు పనికి వస్తుంది, సో దాన్ని పక్కన ఉంచేస్తాం. మీరు కొంచెం పౌడర్ ఎక్కువ తీసుకోండి, అప్పుడు అది స్టిక్కీగా ఉండదు. ఓకే, ఒకసారి మళ్ళీ చేస్తాను. కొంచెం స్టిక్కీగా అయిపోయింది. మీరు కొంచెం పౌడర్ ఎక్కువ తీసుకుంటే స్టిక్కీగా ఉండదు. మీ క్లే మీకు నచ్చిన కలర్ తో చేయాలి, కానీ మనం భారత మాత చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఆరెంజ్, వైట్, గ్రీన్ కలర్ అవే యూజ్ చేయండి. ఓకే, మన టైటిల్ కి తగినట్టుగా మనకు ఉండాలి కాబట్టి. ఫస్ట్ నాకు ఎంత కావాలో అంత పొడుగు చేసుకొని ఫ్లాట్ చేసుకుంటాను. సో ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోద్ది. ఈక్వల్ గా స్మూత్ చేసుకోవాలి. కరెక్ట్ గా ఉంటే మన ఊరికే ఫ్లాట్ చేసేసుకోవచ్చు. ఓకే, దీని మీద కూడా కొంచెం పౌడర్ అప్లై చేయండి. నాతో పాటు అందరు చెయ్యాలి, అప్పుడే కదా అందరి దగ్గర భారత మాత రెడీ అవుతుంది. అవునా?
ఓకే, కింద షేపింగ్ కోసము కొంచెం కరెక్ట్ గా కట్ చేసుకుంటున్నాం. అండ్ ఈ క్లే మనం తీసేసుకున్నాము. కొంచెం పౌడర్ వేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ గమనించాలి, అందరూ చూడండి, మనం ఇలా కట్టినప్పుడు ఆ లెంత్ అనేది సరిపోవాలి. ఓకే, కింద దాకా రావాలి. ఇక్కడ చూడండి, మనం మామూలుగా స్మూత్ చేసినప్పుడు పైకి వెళ్ళిపోయింది కదా, ఇలా ఎవరు నాకు కట్టకూడదు. ఖచ్చితంగా లెంత్ అనేది కరెక్ట్ గా 2 ఇంచెస్ ఉండాలి. ఓకే, అలా ఉండేటట్టుగానే దాన్ని మనం సెట్ చేసుకోవాలి. ఎవ్వరు కూడా పైకి కట్టకూడదు. దాన్ని చూపించిన వెనకాల ఇంటెన్షన్ ఏంటంటే ఎవ్వరు పైకి కట్టకూడదు. మన క్లేని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటే మీకు ఎంత కావాలో ఆ విధంగా కొంచెం వెడల్పుగా వచ్చేస్తుంది. చెక్ చేసుకుంటూ చేయాలి, ఊరికి అలా రాదు. చెక్ చేసుకుంటూ చిన్నగా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను బార్డర్ కూడా వేస్తాను కాబట్టి ఇప్పుడు నాకు ఈ లెంత్ సరిపోద్ది. నేను గ్రీన్ కలరు, ఆరెంజ్ కలరు బార్డర్ వేస్తానని చెప్పాను కదా. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, గమనించుకోవాలి. స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టి దీన్ని ఇలా రౌండ్ తీస్తున్నాను. క్లేని చూడుతున్నాం మనం, గమనించుకోవాలి. క్లే పచ్చిగా ఉన్నప్పుడు అది స్టిక్ అయిపోద్ది, ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ ఇదిగోండి ఇలా స్టెప్స్, శారీకి ఏ విధంగా కుచ్చుళ్ళు వస్తాయో ఆ విధంగా కుచ్చుళ్ళు అనేది పెడుతున్నాం. వీటిని కూడా ఈ విధంగా స్మూత్ చేయాలి. అర్థమైందా? ఎస్ మ్యామ్. ఏరన్నా ఈ విధంగా గుడ్ గుడ్ గుడ్. అండ్ దీని కింద మనము ఆరెంజ్ అండ్ గ్రీన్ బార్డర్ వేయాలి. ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ మిక్స్ చేసుకొని, అంటే సపరేట్ సపరేట్ గా. ఫస్ట్ ఆరెంజ్ వస్తుందా తిరంగాకి, గ్రీన్ వస్తుందా? వెరీ గుడ్. సో కొంచెం ఆరెంజ్ కలర్ క్లే తీసుకొని సేమ్ ఇదే విధంగా స్మూత్ చేసుకొని దాన్ని రోల్ చేసుకుంటున్నాను. మీరందరూ కూడా చెయ్యాలి నాతో పాటు. మేడం ఇది మరి ఏంటి మేడం వైట్ ది? పౌడర్ అమ్మా, ఫేస్ పౌడర్, ఫేస్ పౌడర్ అది. ఓకే, ఈ విధంగా ఆరెంజ్ ని స్ప్రెడ్ చేశాను. స్ప్రెడ్ చేసి సేమ్ ప్రాసెస్ ప్రకారమే ఇక్కడ నుంచి మనకు కావాలి ఈ బోర్డర్ కి. మ్యామ్ కూడా ఆరెంజ్ వైట్ పైన పెడుతున్నాను. అంటే బార్డర్ కింద ఆరెంజ్ గ్రీన్ వచ్చేటట్టుగా వస్తుంది. మన ప్రొఫైల్ పిక్ మీకు ఏదైతే నేను పెట్టానో దాన్ని చూస్తే. ఓకే, ఈ విధంగా ఒక రౌండ్ చాలు. ఒక రౌండ్ వరకు తీసుకొని మిగతాది మనం కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు షేప్ అనేది ఖచ్చితంగా కుచ్చుళ్ళు లాగా రావాలి. అవునా, మనం ఆల్రెడీ కుచ్చుళ్ళకి ఇచ్చాం కాబట్టి మీ దగ్గర ఉన్న నైఫ్ తో జస్ట్ ఇలా డాట్స్ పెట్టండి కుచ్చుళ్ళు లాగా. మ్యామ్ నా దగ్గర బొమ్మ లేదు. చూడరా తల్లి, నీకు రికార్డింగ్ ఇస్తారు, ఆ తర్వాత బొమ్మ తెచ్చుకొని చేద్దాం, సరేనా? ఓకే మ్యామ్. ఈ విధంగా ఆరెంజ్ బార్డర్ అనేది వేసాను అండ్ దీని కింద గ్రీన్ బార్డర్ అనేది వేస్తున్నాను. ఓకే, అర్థమైందా ఇక్కడ వరకు? గ్రీన్ కలర్ తీసుకొని దాన్ని కూడా ఇలాగే రోల్ చేసుకొని పౌడర్ హెల్ప్ తో ఫ్లాట్ చేసుకుంటున్నాను. గ్రీన్ బార్డర్ వేయాలి కదా. చెప్పరా తల్లి? ఆరెంజ్ ఫస్ట్ వస్తుంది కదా. ఇది మనము వైట్ కింద బార్డరింగ్ శారీస్ కి ఎలా వస్తుందంటే ఆరెంజ్ గ్రీన్ బార్డర్ వచ్చినట్టుగా వైట్ శారీస్ వస్తాయి. ఓకే, శారీస్ కి తిరంగా కలర్ శారీ మనం వేసుకోకూడదు కదా, మన జెండాని మనం అలా చుట్టుకున్నట్టుగా ఉండకూడదు.
కాబట్టి ఆ కలర్స్ మిక్స్ తోనే శారీస్ అనేది వస్తాయి. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు మనం గ్రీన్ కలర్ వేసాం అండ్ ఇది స్టిక్ చేసేసాం. స్టిక్ చేసినప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ ప్రకారము కుచ్చు కిందకి ఇంప్రెషన్ ఇవ్వాలి అంతే. కట్ చేయకూడదు. కుచ్చులు ఉన్నట్టుగా ఇంప్రెషన్ ఇవ్వాలి. మీకు లెగ్స్ మూమెంట్స్ రావమ్మా, ఫిక్స్ అయిపోతుంది. లెగ్స్ మూమెంట్స్ రావు, లెగ్స్ ఫిక్స్ అయిపోతాయి అలా నిలబడ్డానికి. కనిపిస్తుందా? అండ్ ఇక్కడ కొంచెం ఫ్లాట్ గా చేయాలి, ఎత్తుగా లేకుండా కొంచెం ఫ్లాట్ చేసుకొని కుచ్చుల దగ్గర ఎక్స్ట్రా వచ్చిందని రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ అర్థమైందా? వైట్ ప్లేస్ బదులుగా బ్లూ వాడొచ్చా? బ్లూ శారీ కాదు, ఆరెంజ్ గ్రీన్ వాడుకోవచ్చు. బ్లూ అనేది బ్లౌజ్ కి మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే మ్యామ్, థ్యాంక్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? స్కర్ట్ చూడండి, మీకు తెలుస్తుందా? వెనక కూడా ఈ విధంగా స్మూత్ చేసేయాలి. మన క్లే మొత్తం అంతా నీట్ గా అతుక్కోవాలన్నమాట ఫినిషింగ్. ఓకేనా? అండ్ ఫ్రంట్ ఇక్కడ వరకు అర్థమైందా? నెక్స్ట్ స్టెప్కి వెళ్ళనా? ఓకే మేడం. గుడ్. ఇప్పుడు ఏం చేయాలంటే, రిపీట్ చేస్తారా? మనం వైట్ కలర్ క్లే తీసుకున్నాము. ఆ వైట్ కలర్ క్లేని ఇక్కడ నుంచి చుట్టూ చుట్టినట్టుగా తీసుకున్నాం. అప్పుడు అది 7 inches వచ్చింది. ఆ 7 inches క్లేని మనం స్మూత్ చేసుకొని కట్ చేసి ఒక రౌండ్ గా వేసాం. ఈ పాట్ లో కుచ్చుళ్ళు పెట్టామన్నమాట. అమ్మ చీర కట్టుకుంటది కదా, కుచ్చుళ్ళు పెట్టుకుంటది కదా, అదే విధంగా. అండ్ కింద ఆరెంజ్ కలర్ క్లేని స్మూత్ చేసి కింద బార్డర్ వేసాము. గ్రీన్ కలర్ క్లేని కూడా స్మూత్ చేసి కింద బార్డర్ వేసాం. ఓకే, ఇదే ఇప్పటి వరకు మనం చేసింది. అండ్ బ్లౌజ్ పార్ట్కి వస్తే బ్లౌజ్ నేను బ్లూ కలర్ వేస్తాను. ఓకే, వైట్ ఇలాగే గ్రీన్ ఆరెంజ్ తో వేయచ్చు, లేదంటే బ్లూ కూడా వేయచ్చు, మీ ఇష్టం. మీకు ఏది కావాలంటే అది, మీ బొమ్మ మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఓకే, నేను బ్లూ కలర్ వేస్తున్నాను. ఫస్ట్ బొమ్మకి మనం ఏమేం చేయాలో అవి కంప్లీట్ చేసి పెట్టేసి ఆ తర్వాత హెయిర్ అనేది చేస్తాం. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? మీ బొమ్మ నిలబడుతుందా? ఎస్ మ్యామ్. నిలబడడానికి ఇంకేం ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. బ్లౌజ్ కోసము నేను డార్క్ బ్లూ కలర్ తీసుకున్నాను. ఓకే, ఇది కొంచెం లైట్ కలర్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టము. అండ్ బ్లూ కలర్, ఏదైనా బ్లూ కలర్. బ్లౌజ్ కి ఎలా స్టిక్ చేస్తానంటే, ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ స్టిక్ చేసుకుంటాను. హ్యాండ్స్ సేమ్ ఇదే విధంగా గ్లూ పెట్టేసి, క్లే పెట్టేసి ఫిక్స్ చేస్తాను. హ్యాండ్స్ గమనించుకోవాలి. పిల్లలకి ఖచ్చితంగా పేరెంట్స్ సపోర్ట్ చేయాలమ్మా. వాళ్ళకి వినాయకుడిని ఏ విధంగా సపోర్ట్ చేసి నేర్పించారో భారత మాతను కూడా నేర్పించాలి. సో ఈ బ్లూ కలర్ దాన్ని ఇక్కడ చూడండి, ఈ విధంగా తీసుకొని గమనించాలి. నేను ఇక్కడ కుచ్చులు పెడుతున్నాను కొంచెం బుట్టలాగా రావడానికి. ఈ విధంగా కొంచెం జస్ట్ కొంచెం బుట్టలాగా రావడానికి పెట్టి ఇలా చేయి పైకెత్తి దీన్ని ఎంత కావాలో అంత చూసుకొని కట్ చేసేసేయాలి. అండ్ ఈ 2 పీసెస్ ని అతికిచ్చేయాలి. ఇలా ఇలా స్టిక్ చేసేయాలి ఈ 2 పీసెస్ ని. హ్యాండ్ మూమెంట్ ఉందా? అవునా? ఉంది మ్యామ్. ఈ విధంగా షోల్డర్ దగ్గర క్లే అనేది చక్కగా బెలూన్ హ్యాండ్స్ అంటారు కదా, బుట్ట చేతులు, ఆ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. సో ఇటు సైడ్ కూడా అదే విధంగా మనం కొంచెం క్లే తీసుకొని స్మూత్ చేసేసి దాన్ని కూడా ఇంకొక హ్యాండ్ కి ఫిక్స్ చేయాలి. దీనికి సపోర్టింగ్ గా ఏం యూజ్ చేస్తారు? ఓన్లీ పౌడర్ మాత్రమే యూజ్ చేయాలి. చూడండి, పౌడర్ యూజ్ చేయకపోతే అతుక్కుంటా ఉంది. సో పౌడర్ యూజ్ చేస్తే మీకు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. సో ఈ విధంగా నేను కొంచెం హ్యాండ్ కట్ చేసేసుకొని దాన్ని స్టార్టింగ్ ఇక్కడ నుంచి పెట్టి ఇలా ఫిక్స్ చేసి కుచ్చులు పెడుతున్నాను. కనిపిస్తుందా? షోల్డర్ పైకి రావాలి కుచ్చుళ్ళు. షోల్డర్ పైకి వచ్చి హ్యాండ్ కిందకి ఇలా వచ్చేసి స్టిక్ చేసేసుకోవాలి. ఓకే, అండ్ మూమెంట్ అనేది ఉండాలి.
కుచ్చుళ్ళు షోల్డర్ పైకి వచ్చేస్తాయి ఇలా. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? హ్యాండ్స్ ఏనానా? మ్యామ్ మళ్ళీ రిపీట్ చేయండి మ్యామ్. ఒక రవ్వ క్లే తీసుకొని ఫ్లాట్ చేసేసి ఒకసారి వినండి. ఒక రవ్వ క్లే తీసుకొని హ్యాండ్ చుట్టూ పెట్టేసాం అంతే. అది స్టెప్ బై స్టెప్ పెట్టాం, కొంచెం చక్కగా కనిపిస్తుందని. ఓకే, ఇంకేమీ లేదు. అండ్ మధ్యలో పార్ట్ కూడా మనం కవర్ చేయాలి. మ్యామ్ వినాయకుడిది మళ్ళీ పెడతారా మేడం? వర్క్ షాప్ లాగా వినాయకుడిది. వస్తున్నాడు కదమ్మా, మళ్ళా వినాయక చవితికి చేద్దాం. అదే వినాయక చవితి వస్తుంది కదా. ఈ విధంగా మధ్యలో పార్ట్కి ఫ్లాట్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి జస్ట్ దీనికి అటాచ్ అయ్యేటట్టుగా కనిపిస్తుందా? దీనికి అటాచ్ అయ్యేటట్టుగా మీరు వేసి ఉండరు కాబట్టి మీకోసం నేను మళ్ళా ఆ పాట్ అనేది చూపిస్తున్నాను. ఓకే, నేను మీకు నీట్గా కనిపించడానికి కాబట్టి నేను అతికిచ్చాను కదా. మీరు ఆ పాట్ అనేది పెట్టుండరు, బ్లౌజ్ పాట్. సో ఈ విధంగా బ్లౌజ్ అనేది వేసేసుకోవాలి. కనిపిస్తుందా? అండ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, క్లియర్? అర్థమైందా? నేను ఇప్పుడు దీని పైన మనము పైటలాగా వేయాలి. పైటలాగా వేయాలంటే మళ్ళా సేమ్ వైట్ క్లే తీసుకోవాలి, గ్రీన్ బార్డర్ తీసుకోవాలి. మీకోసం రిపిటేషన్ గా ఉండేటట్టుగానే ప్లాన్ చేశాను. అవునా? ఈజీ. ఒక్కసారి మీకు వచ్చేసిందంటే సేమ్ అదే విధంగా చేయాలి. సో సేమ్ వైట్ క్లే తీసుకున్నాం, కొంచెం పౌడర్ అప్లై చేసాము, ప్లాట్ఫామ్ కూడా పౌడర్ అప్లై చేసాము, స్మూత్ చేసుకుంటున్నాం. పైన పైటకి కాబట్టి అది కొంచెం వెడల్పు ఉంటే సరిపోద్ది, మరీ ఎక్కువ అవసరం లేదు. ఓకే, ఇంత సరిపోద్ది. కనిపిస్తుందా? నేను ఎడ్జెస్ కట్ చేసేసుకొని మనకి ఎంత కావాలో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి పైట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది కూడా ఇలా స్టెప్. ఓకే, ఆ ఎక్స్ట్రాని ఈ విధంగా స్టెప్ లాగా సెట్ చేస్తున్నాం. గమనిస్తున్నారా? ఇలా స్టెప్ లాగా సెట్ చేసుకుంటున్నాం. అర్థమైందా? ఈ విధంగా ఇక్కడికి మనం ఫిక్స్ చేసేయాలి. ఇలా ఫిక్స్ చేసేసి వెనకకి పైటలాగా వచ్చేటట్టుగా కూడా ఈ విధంగా మనం ఫిక్స్ చేస్తాం వెనకకి. దీనికి ఇంత అవసరం లేదు, మీరు కట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా. అర్థమైందా? దీనికి కూడా మనము ఆరెంజ్ కలర్ బార్డర్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ పెట్టాలి. కింద ఏ విధంగా పెట్టామో పైన కూడా బార్డర్ అదే విధంగా వస్తుంది. లేదు నేను అటు ఇటుగా పెట్టుకుంటాను అంటే సో పైన ఆరెంజ్ కింద గ్రీన్ వచ్చేటట్టుగా కూడా పైన పైటకి పెట్టుకోవచ్చు. ఓకే, పైన పైటకి పైన ఆరెంజ్ కింద గ్రీన్ వచ్చేటట్టుగా పెడుతున్నాను. సో ఇంత బార్డర్ అవసరం ఉండదు, కొంచెమే చాలు. దీంట్లో సగాన్ని మాత్రమే యూజ్ చేసుకుంటాను. సగం బార్డర్ యూజ్ చేసుకుంటున్నాను. పైన ఆరెంజ్ మీరు అడిగారు కదా తిరంగా లాగా రావాలని. సో పైన ఆరెంజ్ అండ్ ఇక్కడ కూడా ఏదైతే స్టార్టింగ్ వస్తుందో అక్కడ కార్నర్లో సేమ్ ఆరెంజ్ని స్టిక్ చేస్తాం. నెక్స్ట్ అని సిజర్తో లేదంటే నైఫ్తో కట్ చేసేసుకోవచ్చు. మీరు ఇది స్టిక్ చేసేటప్పుడు తొందరగా చేయాలి. ఒకవేళ లేట్గా చేస్తే
గమ్ యూస్ చేసి చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఓకే మ్యామ్. గ్రీన్ కలర్ క్లేని యూస్ చేయాలి. గ్రీన్ కలర్ క్లేని కింద వైపు బార్డర్ గా మనం పెట్టుకుంటాం. సో కింద వైపు బార్డర్ కి గ్రీన్ కలర్ యూస్ చేస్తాం కాబట్టి దాన్ని కూడా ఇలా రోల్ చేసుకొని ఫ్లాట్ చేసుకోవాలి. ఇది కూడా అంత అవసరం లేదు. సో దీన్ని మధ్యలోకి కట్ చేసుకుంటున్నాను. మధ్యలో కట్ చేసేసుకొని ఎడ్జెస్ కూడా మనం ఫినిషింగ్ కోసం కట్ చేసుకోవచ్చు. కింద వైపు ఇలా బార్డర్ సెట్ చేసేయచ్చు. ఓకే, అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈ బార్డర్ అలాగే కింద వైపు దాకా రావాలి. లాస్ట్ లో సిజర్ హెల్ప్ తోనో లేదంటే నార్మల్ గానా కట్ చేసేసుకోవాలి. ఓకే, సారీ బాగుందా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే, ఈ విధంగా మనము శారీ అనేది చేసేసుకోవాలి. వెనక పైట కూడా ఇలా కనిపించాలి. అండ్ మొత్తం కూడా మనం ఇలా ఇన్సర్ట్ చేసినట్టుగా స్పాట్స్ గా స్మూత్ చేసుకుంటూ ఫింగర్ తోనే, ఓన్లీ ఫింగర్ తోనే స్మూత్ చేయాలి. పౌడర్ ఫింగర్ తోనే స్మూత్ చేయాలి. అండ్ ఇప్పుడు మన భారత్ మాతకి మనం హెయిర్ కూడా పెట్టాలి. హెయిర్ పెట్టడానికి ఏం చేస్తాము, బ్లాక్ కలర్ క్లేని యూస్ చేద్దాం. అండ్ ఈ క్లే అంతా కూడా మీరు ఆడుకునే బొమ్మ క్లే అయినా కానీ స్మూత్ చేసేసి లోపల పెట్టేయాలి. బయట పెట్టేస్తే పాడైపోద్ది. ఓకే, అండ్ మీ బొమ్మలకి హెయిర్ ఉంటది కదా, ఆ హెయిర్ ని మీరు రిమూవ్ చేయాలి. చూడండి, ఇలా ఉన్న హెయిర్ ని ఇలా పట్టి పీకేస్తే హెయిర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. కనిపిస్తుందా? ఈ విధంగా హెయిర్ అనేది రిమూవ్ అయిపోద్ది మీ బొమ్మలకి. సో ఆ విధంగా హెయిర్ అనేది రిమూవ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అండ్ హెయిర్ కి ఎంత పొడుగు కావాలి అనేది మీ ఇష్టం. మీ భారత్ మాతకి ఎంత పొడుగు జుట్టు పెట్టుకోవాలంటే అంత పొడుగు జుట్టు పెట్టుకోవచ్చు. ఓకే, మ్యామ్ కానీ నాది రావట్లేదు, ఎంత హార్డ్ గా పుల్ చేసిన రావట్లేదు. ఎక్కడ హార్డ్ ఉందో దాన్ని వదిలేసి దాని బ్యాక్ సైడ్ రిమూవ్ చేయి, అప్పుడు వచ్చేస్తుంది. ఎక్కడ హార్డ్ ఉందో దాన్ని వదిలేసి దాని బ్యాక్ సైడ్ నుంచి రిమూవ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నేను బ్లాక్ కలర్ క్లేని స్మూత్ చేసుకుంటున్నాను. ఈ క్లేతో మనం హెయిర్ అనేది పెట్టాలి. చెప్పండి మా. మ్యామ్ కానీ నా దగ్గర బ్లాక్ క్లే లేదు. ఏ కలర్ ఉంది? గ్రే, మెరూన్ ఉందా? మా రాకపోతే బ్లాక్ పెయింట్ వేయొచ్చా? నా జుట్టు ఉంది ఆల్రెడీ డాల్ కి. పెయింట్ వేస్తే బాగుండదురా తల్లి. మెరూన్ కలర్ ఉందా? ఇంకేం కలర్ ఉంది నీ దగ్గర? మ్యామ్ ఎల్లో కలర్ ఉంది, పర్పుల్ కలర్ ఉంది, పింక్ కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది, ఆరెంజ్ కలర్ ఉంది. ఓకే, సరే, ఈ కంఫర్ట్ ని బట్టి సెట్ చేసుకో. బ్లాక్ కలర్ క్లే తెచ్చుకోగలిగితే తర్వాత అమ్మకి చెప్పి తెచ్చుకో. ఓకే, ఓకే మ్యామ్. ఈ హెయిర్ కి మనం చెక్ చేసుకోవాలి, ఇది సరిపోతుందా లేదా. ఇది ఇంకొంచెం వెడల్పు చేసుకోవాలి మొత్తం నేను స్ప్రెడ్ చేయడానికి. సో దీన్ని ఇంకొంచెం స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా. దీన్ని నిలువుగానే పెట్టాలి, అడ్డంగా పెట్టకుండా నిలువుగానే హెయిర్ అనేది సెట్ చేయాలి. ఈ విధంగా హెయిర్ అనేది నిలువుగానే సెట్ చేయాలి. దీన్ని తీసుకొని మనం స్మూత్ చేసుకుంటూ హెడ్ కి హెయిర్ అనేది అతికిచ్చేసేయచ్చు. మనం ఎక్కడైతే రిమూవ్ చేసామో, ఎక్కడైతే హోల్స్ కనిపిస్తున్నాయో ఆ పార్ట్ కి మనము హెయిర్ అనేది
ఆ పాటికి మనం హెయిర్ అనేది సెట్ చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి జారిపోతుంది. ఎంత హెయిర్ కావాలో కట్ చేసేసుకొని మనం ఇప్పుడు ఈజీగా సెట్ చేయొచ్చు. దీనికి అతుక్కోలేదనుకో మనం గమ్ యూజ్ చేసి హెయిర్ అతికించవచ్చు. వెయిట్ ఎక్కువ ఉంటే ఒక్కొక్కసారి అతుక్కోదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, గమ్ యూజ్ చేసి హెయిర్ అనేది మనం ఫిక్స్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది 7,000 6,000 అయినా పర్లేదు, ఫెవికాల్ అయినా పర్లేదు, ఏది ఉంటే అది. సాధ్యమైనంత వరకు ఫెవికాల్ యూజ్ చేయండి. ఓన్లీ హెడ్ కంతా కూడా అప్లై చేసేసి మనం హెయిర్ అనేది సెట్ చేసేస్తాం. ఇప్పుడు ఈజీగా మీకు ఫిక్స్ అయిపోద్ది. కొంచెం గ్లూ అప్లై చేస్తే చాలు. వెనక కూడా ఫినిషింగ్ ఇక్కడ ఈ గ్యాప్స్ ఏది కనిపించకుండా కొంచెం నీట్గా స్టిక్ చేసుకోవాలి. పౌడర్ ఏదైనా ఉంటే అది రిమూవ్ అయిపోద్ది. ఓకే, ప్రాబ్లం ఏమీ లేదు. ఆరిపోయాక మీరు క్లీన్ చేసుకోవచ్చు. అనిపిస్తుందా? దీన్ని ఈ విధంగా మనం వెనకాల ఎలా ఫుల్ హెయిర్ ఉన్నట్టుగా ఫిక్స్ చేస్తాం. చేసి దీని మీద ఇంప్రెషన్ ఇవ్వాలి. నుదుటి పాపడిలాగా ఇలా మధ్యలోకి ఘాటు ఈ విధంగా కొన్ని గీతల్లాగా వేయాలి. జస్ట్ ఊరికే గీతల్లాగా గీయాలి. అప్పుడు మీకు ఏదైందంటే హెయిర్ వేసుకున్నట్టుగా ఉంటుంది. ఇంప్రెషన్స్ కనిపిస్తాయి అన్నమాట. టూత్ పిక్ తో కూడా సెట్ చేసుకోవచ్చు, ఆరిన తర్వాత కూడా గీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, అండ్ ముందు వైపు మరీ బోస్గా లేకుండా 1 2 ఇలా రింగ్స్ లాగా చేసుకొని ఆ రింగ్స్ ఉన్నట్టుగా కూడా మీరు సెట్ చేయొచ్చు. కనిపిస్తుంది ఇక్కడ ఇలా రింగ్స్ ఉన్నట్టుగా కూడా మీరు హెయిర్ కి ఫిక్స్ చేయొచ్చు. అర్థమైందా హెయిర్ ఎలా పెట్టుకోవాలో? ఈ విధంగా చేసుకొని దీన్ని మనం ఇలా ఫిక్స్ చేసేయాలి. ఓకే, క్లియర్. బ్యాక్ సైడ్ ఈ విధంగా కనిపిస్తుంది. దీనికి కూడా కొంచెం Okay, ఆరినాక ma'am. మనం ఇంప్రెషన్స్ అనేది ఇవ్వచ్చు. అండ్ ఈమెకి బొట్టు పెట్టడానికి, జ్యువెలరీ వేయడానికి మీకు నచ్చిన కలర్స్ యూస్ చేయొచ్చు. ఎల్లో కలర్ ఉంటే ఎల్లో కలర్ వేయచ్చు, మీ ఇష్టం, ఏదైనా యూస్ చేసుకోవచ్చు. దానికి కూడా నేను ఇలా సన్నగా గ్రీన్ కలర్ది లీఫ్ ఇలాగా చేసుకుంటున్నాను. జస్ట్ ఊరికే ఇలా క్లేని స్టిక్ చేసేస్తే మీకు అతుక్కుంటది. అతుక్కోకపోతే గమ్ పెట్టి స్టిక్ చేయొచ్చు, కొంచెం ప్రెజర్ చేయాలంతే. ఓకే, కనిపిస్తుందా? ఏదైనా డిజైన్ కావాలనుకో, మీరు చేసిన క్లేకి అండ్ మీరు చేసే జ్యువెలరీకి ఏదైనా డిజైన్ కావాలనుకో, దీనికి మీరు స్టోన్స్ తో కూడా జ్యువెలరీ అనేది పెట్టుకోవచ్చు. లేదు అంటే మామూలుగా కూడా మీ దగ్గర ఏదైనా ఇంప్రెషన్స్ ఇలాగా, అమ్మ ఆల్రెడీ వరలక్ష్మి తనకి తెచ్చుకొని ఉంటది కదా, లేదా అమ్మకి ఇచ్చి ఉంటారు కదా, దాన్ని యూజ్ చేసి జస్ట్ ఊరికే దాని మీద పౌడర్ వేసి, దీని మీద కూడా పౌడర్ వేసి ఇలా ప్రెస్ చేసి రిమూవ్ చేస్తే డిజైన్ కనిపిస్తుందా? దీనికి మనకు మౌల్డ్ కావాలా? కనిపిస్తుందా? అవునా? సో ఆ విధంగా Yes, ma'am. మనం జ్యువెలరీస్ అనేవి చేసేసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీ దగ్గర ఏది ఉందో 1 గ్రామ్ జ్యువెలరీతో కానీ నార్మల్ పెండెంట్ తో కానీ ఏది ఉంటే దాంతో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టాలన్నా అలాగే కొంచెం నేను
బబుల్ షేప్ లో చేసుకున్నాను అనుకో, ఒక చిన్న 2 బాల్స్ తీసుకుంటాను. దాన్ని ఇక్కడ ఏదైతే రౌండ్ షేప్ ఉందో అక్కడ ప్రెస్ చేసి తీసేస్తాను. ఇప్పుడు రౌండ్ డిజైన్ వచ్చేసిందా నాకు? దీన్ని నేను ఇక్కడ స్టిక్ చేసేస్తాను. నాకు మౌల్డ్ అవసరం లేదు. చాలా మంది మౌల్డ్ కావాలా మేడం అన్నారు. ఉన్నదాంతో చేసేసుకోవాలి. దీనికి మౌల్డ్ అవసరం లేదు. మౌల్డ్తో మేబీ ఇంకొంచెం బాగా వస్తుంది. బట్ అవి కొనడానికే సరిపోతే ఎప్పుడు చేయాలి? ఓకే అండి. పాపడ బిళ్ళ కూడా మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. దాన్ని కూడా అంతే, ఇలా రీఫిల్ చేసుకోవాలి, ప్రెస్ చేసుకోవాలి దీని మీద డిజైన్. ఏది ఉంటే అది 1 గ్రామ్ జ్యువెలరీ ఉంటే 1 గ్రామ్ జ్యువెలరీ, ఏది ఉంటే అది దాన్ని డిజైన్ క్రియేట్ చేసుకొని మీరు ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఓకే, బాగుందా? బొట్టు పెట్టడానికి నేను ఆరెంజ్ కలర్ యూజ్ చేస్తాను. మీరు బ్లూ కలర్ ఏదైనా యూజ్ చేయండి, మీ ఇష్టం. ఒక చిన్న రౌండ్ చేసి ఫ్లాట్ చేసేసి దాన్ని ఇలా స్టిక్ చేసేయడం. రెడీయా? బాగుందా? బ్యాంగిల్స్ కావాలన్నా సేమ్ అదే విధంగా, బ్యాంగిల్స్ వేయాలన్నా ఏం వేయాలన్నా సేమ్ మీ దగ్గర ఉన్న ఇంప్రెషన్ తోనే ప్రెస్ చేసేసి వేసేయచ్చు. ఈ విధంగా బ్యాంగిల్స్ కూడా ఫిక్స్ చేసేయచ్చు. ఓకే మ్యామ్. ఓకే, క్లియర్? బాగుందా? అండ్ మనం జెండా కూడా తయారు చేసుకోవాలి. జెండా తయారు చేయడానికి కూడా ఏం చేస్తాము, ఫస్ట్ మన జెండా కలర్స్ ఏదైతే ఉంటాయో ఆ కలర్స్ ని ఒక స్టిక్ కి స్టిక్ చేసుకోవాలి. అంటే అది రీఫిల్ కానీ సన్న పుల్ల కానీ ఏది ఉంటే అది. ఓకే, ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, తెలుస్తుందా మీకు? తెలుస్తుందా? ఆరెంజ్, వైట్, గ్రీన్, అవునా? మధ్యలో అశోక చక్రం. ఇలాగా మనం క్లేతో ఫిక్స్ చేసుకోవాలి. మీకు ఇది పడిపోతుందని ముందుగానే చేశాను. నా దగ్గర ఒక రీఫిల్ ఉంది, ఇది అయిపోయింది, కొంచెమే ఉంది. దానికి నేను జెండాని గ్లూ పిట్టో మామూలుగాను ఫిక్స్ చేసేసుకుంటాను. కొంచెం గ్లూ పెడదాం, ఈజీగా స్టిక్ అవుతుంది. ఓకే, బాగుందా? మ్యామ్. ఇప్పుడు ఈమె చేతిలో ఈ విధంగా పట్టాలి. బాగుంది మ్యామ్. మన భారత్ మాత రెడీ. నచ్చిందా మీకు అందరికి? బాగుంది మ్యామ్. Yes మ్యామ్. Yes మ్యామ్. మీరందరూ కూడా చేయాలి. ఓకే, ఈ విధంగా మీరందరూ కూడా చక్కగా చేయాలి. అర్థమైందా? అందరికి క్లియరా? అర్థమైతే అందరూ హాట్ సింబల్ ఇవ్వండి. బాగుంది తల్లి మౌనిక, గుడ్ గుడ్. అర్థమైతే అందరూ హాట్ సింబల్ ఇవ్వండి. ఎవరికి అర్థమైందో వాళ్ళు హాట్ సింబల్ ఇవ్వండి. బాగుందమ్మా మౌనిక, చాలా బాగా చేసావు తల్లి. గుడ్, బాగుంది. గుడ్ గుడ్. ఇంకా ఎవరెవరు చేశారు?
అందరు మేడం చూసారా? గోల్డెన్ తర్వాత మేడం చేస్తారా? మేడం మాధవి గారు బాగుందండి, గుడ్ గుడ్. ఓ ప్రశాంతి గారు బాగుందండి, గుడ్. బొట్టు పెట్టాలిరా తల్లి, బొట్టు పెట్టాలి, బొట్టు కంపల్సరీ. ఓకే, చేతిలో జెండా కూడా ఇవ్వాలి, బొట్టు పెట్టాలి, చేతిలో జెండా కూడా ఇవ్వాలి. ఓకే, గుడ్. చెప్పమ్మా ప్రసన్న, చెప్పు, మన డౌట్ ఉందా? లాస్ట్ మంత్ మినియేచర్ ఆర్ట్ జాయిన్ అయ్యాను. మళ్ళా చేసావా ఇంట్లో? చేశాను మ్యామ్. ఈసారి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి పాదాలు ఇద్దాం అనుకుంటున్నా, అన్ని చేసి పెట్టాను మ్యామ్. ఏంటమ్మా, బాగుంటది, చేయి తల్లి. ఓకే, ఈ విధంగా మనము అమ్మవారిని తయారు చేసుకోవచ్చు. మీకు ఇచ్చిన పిక్ లో ఎల్లో కలర్ క్లే పెట్టాను, అంటే గోల్డ్ జ్యువెలరీ లాగా. మన దగ్గర ఏది ఉంటే అది వేయచ్చు, గ్రీన్ కలర్ వేయచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, ఏది ఉంటే అది. ఓకే, చక్కగా ఉంటది. ప్రాసెస్ ఇంపార్టెంట్. అందరికి క్లియరా? గుడ్. అందరూ చేయాలి, అందరూ చేయాలి. మీకోసం మన FG ఫ్రీ వర్క్ షాప్ ఎందుకు ఇచ్చారంటే మీరు కూడా నేర్చుకుంటారని, ఇంకొకరికి నేర్పిస్తారని. మరి అందరి దగ్గర లేని భారతమాత మీ దగ్గరకు వచ్చేసిందా? ఈ భారతమాత ఎప్పుడు ఇలాగే చక్కగా ఉండాలంటే పిల్లలందరూ ఒక పని చేయాలి, పెద్దవాళ్ళు కూడా. మనం కూడా దత్తత తీసుకోవాలి. ఏం దత్తత తీసుకోవాలి? చెట్టుని. ఒక చెట్టుని దత్తత తీసుకుంటే, కనీసం ఒక చెట్టుని, మన లైఫ్ మొత్తంలో ఒక చెట్టుని దత్తత తీసుకున్నా మన ఇండియా మొత్తం మంచిగా గ్రీనరీతో నిండిపోతుంది. అవునా? మరి తీసుకుందామా? పిల్లలందరూ ఒక చెట్టుని దత్తత తీసుకుందామా? వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుందండి మౌనిక. ఒక చెట్టు ఉంది మేడం. గుడ్ గుడ్ గుడ్. చెట్టుని దత్తత తీసుకోవడం అంటే రోజు దానికి వాటర్ వేయాలి, అది గ్రో అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ఫుడ్ ఇవ్వాలి. ఓకే, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మరి? బాగుందిరా తల్లి. అండ్ ఇంకొకటి, మన జెండా ఎప్పుడు ఎక్కడంటే అక్కడ పడకూడదు. ఎక్కడంటే అక్కడ పడకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలంటే తక్కువ ఉండాలి. వచ్చు కదా అని చెప్పి ఎక్కువ ఎక్కువ జెండాలు చేసేసి, ఎక్కువ ఎక్కువ జెండాలు కొనేసి ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. ఓకే, గుడ్. లలిత గారు ఉన్నారమ్మా? మేడం భార్గవి మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు బాగాలేకున్నా కూడా చాలా బాగా చేసి చూపించారు ఈజీగా. ఓకేనా? అందరూ కూడా ఎవరైతే ఈ రోజు క్లాస్ మిస్ అయ్యాము, మేము చేయలేకపోయాము అని ఎవరైతే ఫీల్ అవుతుంటారో, మనకి రికార్డింగ్ మండే రిలీజ్ అయిపోతుందండి చాట్ బాక్స్ లో. చక్కగా మేడం చెప్పినట్టు చేయండి. ఈజీ టెక్నిక్స్, ఓన్లీ క్లే ఒక్కటే మేడము చెప్పారు. మనం ఈజీగా డిజైన్స్ ఎలా చేసుకోవాలి ఇంట్లో వాటితో అని కూడా చెప్పారు. సో తక్కువ దాంతోనే మనం ఎలా చేసుకోవాలో కూడా తెలిసింది. కాబట్టి అందరూ మాక్సిమం చేయడానికి ట్రై చేయండి. చేసిన వాళ్ళందరూ కూడా మీ పిక్చర్స్ ని చాట్ బాక్స్ లో పెట్టండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, నేనంతా చూస్తాను. మీరు చాట్ బాక్స్ లో ఎవరైతే పిక్చర్ పంపిస్తారో అది నాకు బూస్టర్ అన్నమాట. మేడం తొందరగా హెల్దీగా తయారవ్వాలంటే మీరు ఫొటోస్ పంపించాలి. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చేయాలి అనుకొని చేస్తారు. మేడం కి కూడా ఇంట్రెస్ట్ వచ్చి ఇలాంటి వర్క్ షాప్ మన పిల్లలకి ఇంకా నేర్పించాలని కూడా అనిపిస్తుంది అన్నమాట. ఓకేనండి, అందరూ మండే కల్లా మన రికార్డింగ్ వచ్చేస్తుంది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చూడండి. అదే విధంగా మనకి రేపు ఆఫ్టర్నూన్ 2 PM కి బ్లౌజ్ ఆల్టర్నేషన్ వర్క్ షాప్ కూడా ఉంది. ఇంకెవరైనా జాయిన్ అవ్వలేదు అనుకుంటే జాయిన్ అవ్వండి. అదే విధంగా మనకి ఫ్రీ గురుకుల్లో రిజిస్ట్రేషన్స్ 25th నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఏ క్లాసెస్ ఉన్నాయి అవి చూసుకొని, మేడం క్లాసెస్ కూడా ఇందులో చాలా ఉంటాయి. డాల్ మేకింగ్ క్లాస్ చాలా బాగా చెప్తారు మేడము. సో అవి కూడా చూసుకొని జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. థ్యాంక్ యూ అండి భార్గవి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీకు బాగా థ్యాంక్ యూ అండి. చెప్పాను కదా, అతిథులు ఇంట్లో ఉన్నప్పుడు బాగున్నా బాగాలేకపోయినా లెయ్యాలి. నా కోసం మీరందరూ వచ్చినప్పుడు మీకోసం నేను లెయ్యాలి కదా. వెరీ గుడ్, అందరు చాలా బాగా చేశారు. మీవన్నీ చాట్ బాక్స్ లో పెట్టండి అమ్మా, మర్చిపోకుండా అందరూ. ఓకేనా? చెప్పండమ్మా.
చెప్పండి మా. వినాయక చవితి లోపు వినాయకుడిది కూడా పెట్టండి మ్యామ్ ప్లీజ్. చేద్దాం, పర్వాలేదు చేద్దాం. ఓకే ఓకే, మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్. బాగున్నారా? బాగున్నానండి పద్మిని గారు. ఏంటి మ్యామ్ ప్రాబ్లమ్? ఏదో చేతికి ఏదో ఉంది. ఏమ్మా హై ఫీవర్ వచ్చేసింది సడన్ గా. ఇంకా మీకోసం గబగబా సెలైన్ ఎక్కించుకొని కొంచెం అయ్యో. ఎనర్జీ వచ్చాను. ఓకే పర్లేదు ఇప్పుడు ఓకే, ఓకే. మాట్లాడు. ఓకే మ్యామ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి భార్గవి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. తిన్నా కూడా మనకి ఎంత జీర్ణం అయింది అంటే ముఖ్యం.